దేవుణ్ణి ఆరాధించకుండా మన మైండ్ని పక్క త్రోవకు తీసుకుపోతా ఉంటారు. ఎక్కడికి? ఎప్పుడు నీకేం గుర్తు చేస్తారు? చూసినావా ఆమె నేను ఎట్లా, చూసినావా వాళ్ళు నేను ఎట్లా అవమానించారు. ఇంత టైంలో నువ్వు ఏం చేయవచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదవచ్చు, ఇతరులకు ఫోన్ చేసి ప్రార్థించవచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ అపవాదం ఏం చేస్తుంది? పక్క త్రోవకు నేను ఆలోచింపజేస్తా ఉంది. ఈ ప్రక్క ఆలోచనలు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలా, ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది అపవాది నన్ను శోధిస్తా ఉందని. ఆ టైంలో నువ్వు ఏం చేయాలంటే మోకరించి ప్రార్థించాలా. ప్రార్థించినాక ఏం చేయాలంటే ఆ సమస్య గురించి మర్చిపోవాలా. ఒక ఆయన ఒకసారి రోడ్లో వెళ్తా ఉంటే కారులో ఒక ఆమె పెద్ద పళ్ళ బుట్ట పట్టుకొని కూర్చుందంట. ఏంటి? పళ్ళ బుట్ట. ఆయన అనుకున్నట్ట ఈయన కొంచెం సేపట్ల పాపము విశ్రాంతి ఇద్దామని అన్నాడంట. అమ్మ మా కారు ఎక్కువ, నేను ఎక్కిపోవాలని డ్రాప్ చేస్తా అంటే కారు ఎక్కించుకున్నాడు. వెనకాల కూర్చుంది. ఆమె ప్లేస్ వచ్చేసింది. దిగేటప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఆమె ఇంకా పళ్ళ బుట్ట తల మీద పెట్టుకొని కూర్చుందంట. ఆయన ఎందుకు ఇచ్చాడు లిఫ్ట్? బరువు తీసి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటాడు కదా. ఆమె ఏం చేస్తుంది? ఈరోజు ప్రార్థన కూడా నువ్వు సమస్యను దేవునికి అప్పగించాలంటే నువ్వు ఎట్లా ఉండాలా? హ్యాపీగా ఉండాలా. మళ్ళీ బాధపడదు దాని గురించి. నీ సమస్యను ఆయనకు చెప్పి ఆయన చూసుకుంటాడు. అది నా పని. ప్రార్థించినంత వరకు మన సమస్య, ప్రార్థించినాక ఎవరి సమస్య? అది దేవుని సమస్య. హల్లెలూయా. మనము సమస్యను మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థించాలి. సో